హాయ్ అండి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి పాలక్ పనీర్ రైస్. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ముందుగా ఒక 7-8 వెల్లుల్లిపాయలు తీసుకొని దాన్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకోండి, పొట్టు తీసి దాన్ని కూడా కొంచెం మీడియం సైజులో కొంచెం చిన్నగానే కట్ చేసి పెట్టుకోండి. అండ్ పాలక్, ఒక కట్ట పాలక్ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ కడిగి పెట్టుకున్న పాలక్ని మిక్సీ పట్టుకోండి. ఇక్కడ నేను పాలక్తో పాటే 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా. మీ కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి. అండ్ కొంచెం సాల్ట్ వేసుకోకపోతే చేదు వస్తుంది. సో కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోండి. గ్రైండ్ అయిన తర్వాత అది తీసి ఒక వేరే బౌల్లో వేసుకోండి. ఎప్పుడైనా మిక్సీ వేసుకోగానే జార్లో నుంచి ఆ బ్యాటర్ తీసి వేరే బౌల్లోకి వేసుకొని మిక్సీ జార్ కడిగి పెట్టేయండి, లేదంటే జార్ పాడైపోతుంది. సో ఇప్పుడు నేను దాన్ని ఒక చిన్న బౌల్లోకి వేసుకుంటున్నా. బౌల్లోకి వేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు పన్నీర్ తీసుకుని క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాము. నేను ఇక్కడ 200 గ్రామ్ పన్నీర్ తీసుకున్నానండి. అవి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకుందాం. కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద కుక్కర్ పెట్టుకోండి. నేను దానిలో ఒక 1 స్పూన్ గీ వేసుకున్నా అండ్ ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. దానిలోకి మనం క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ వేసుకోండి. ఆ పన్నీర్ వేసి అట్లా మధ్యలో అప్పుడప్పుడు అట్లా కలుపుతూ దాన్ని కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. డైరెక్ట్గా వేసేయచ్చు, కానీ అంత టేస్ట్ బాగుండదు, కొంచెం పచ్చి వాసన వస్తూ ఉంటుంది. సో ఒకసారి వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పన్నీర్ కూడా తినడానికి చాలా బాగుంటుంది. అలా కొంచెం అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత ఒక బౌల్లో, చిన్న బౌల్లో తీసి పెట్టుకోండి పన్నీర్ని. ఒక చిన్న బౌల్లో పన్నీర్ అంతా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కుక్కర్లోనే మిగతా ప్రాసెస్ చేద్దాం. దానిలో 1/2 స్పూన్ సోంపు వేసాను. అండ్ ఒక 1 ఇంచ్ చెక్క, 2 లవంగా మొగ్గలు అండ్ లవంగాలు, 5 నుంచి 6 లవంగాలు వేసి దానిలో కొంచెం పలావాకు వేయండి. అది జస్ట్ ఒక 30 సెకండ్స్ అట్లా సాటే చేసిన తర్వాత దానిలోకి మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, దాన్ని కూడా వేసేయండి. వెల్లుల్లి ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదండి. ఎక్కువసేపు ఫ్రై అయితే అది చేదు వస్తుంది. సో ఒక 30 to 40 సెకండ్స్ సరిపోతుంది. ఆ తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా వేసేయండి. ఆనియన్స్ వేసి అది కొంచెం అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు అట్లా ఫ్రై చేసుకోండి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ ఉంటే వేసుకోండి, లేదా మనం పాలక్ మిక్సీ పట్టాం కదా అప్పుడే కొంచెం అల్లం అండ్ వెల్లుల్లి కూడా వేసేసి దానిలోనే మిక్సీ పట్టుకోవచ్చు. నేను ఫ్రెష్గా అల్లం లేదు కాబట్టి పేస్ట్ ఉంటే పేస్ట్ వేస్తున్నా. ఫ్రెష్గా పట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అది వేసి కొంచెం అట్లా పచ్చి వాసన పోయే వరకు అట్లా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం పాలక్ పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, పాలక్, పచ్చిమిరపకాయలు, సాల్ట్, అది వేసేయండి. వేసి అది కొంచెం అట్లా పచ్చి వాసన పోయేంత వరకు అట్లా ఫ్రై చేయండి. ఇప్పుడు చూడండి ఆయిల్ తేలుతుంది కదా. ఇప్పుడు దానిలోకి కొంచెం ఒక 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. అండ్ ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం కారం పొడి వేసుకోండి. వేసి ఒకసారి అట్లా కలపండి. తర్వాత దీనిలోకి మనం నానబెట్టుకున్న బఠానీలు వేసుకోవాలి. నేను నైట్ అంతా సోక్ చేసుకున్నా. ఇన్ కేస్ మీ దగ్గర ఫ్రెష్ బఠానీ ఉంటే ఫ్రెష్ బఠానీ వేసుకోండి. ఫ్రెష్ అయితే ఇంకా బాగుంటుంది. నేను నైట్ అంతా సోక్ చేసిన బఠానీలు వేసుకుంటున్నా. వేసుకుని అది ఒకసారి అట్లా కలపండి. ఇది ఒక 5 minutes అట్లా కుక్ అవ్వాలండి.
తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఒక్కసారి అట్లా కలుపుకొని తర్వాత వాటర్ వేసుకొనేయండి. మనం రైస్ ఎంతైతే తీసుకుంటామో దాన్ని డబల్ ద క్వాంటిటీ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ 2 కప్స్ తీసుకున్నా అండ్ 4 కప్స్ వాటర్ వేసుకుంటున్నా. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకుని కొంచెంసేపు అలా వదిలేసేయండి, ఎసరు కాగనివ్వండి. ఎసరు కాగిన తర్వాత అరగంట సేపు కడిగి నానబెట్టుకున్న రైస్ దాంట్లోకి వేసేయండి. రైస్ వేసేసి ఒకసారి కలిపి ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఒకసారి టేస్ట్ చూసుకొని ఏదైనా ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువ ఉందంటే ఇక్కడే అడ్జస్ట్ చేసుకొని వేయచ్చండి. నాకు ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువ ఉంది, సో నేను సాల్ట్ వేసుకుంటున్నా. ఏదైనా తక్కువ ఉంటే దాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా కలిపేసేయండి. కలిపేసి ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీరు, ఆ పన్నీర్ దీనిలోకి వేసేయండి. వేసి ఇంకొకసారి అట్లా లైట్గా కలపండి. ఎక్కువసార్లు కలుపుతూ ఉంటే అన్నం ముద్దలా అయిపోతుంది, సో మరి ఎక్కువసార్లు కలుపుకండి. ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్ రానివ్వండి. రెడీ అయిపోయింది పాలక్ పన్నీర్ పులావ్. చూసారు కదా. ఇప్పుడు ఒకసారి దీన్ని మొత్తం కలుపుకోవాలండి. కుక్కర్లో చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి కలపడానికి కష్టం అవుతుంది, సో నేను పెద్ద బాండ్లీ తీసుకున్నా. దానిలో కొంచెం కొంచెమే వేసుకొని ఒకసారి మొత్తం నీట్గా మిక్స్ చేసుకునేసేయండి. ఒకసారి అలా మొత్తం కలుపుకుంటే పాలక్ పన్నీర్ పులావ్ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా చాలా టేస్టీగా ఉంది. పాలక్ ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఒక కట్ట వేసుకున్నా, మీరు 2 కట్టలైనా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.